బ్రహ్మానందం మూవీ రాబోతుంది కదా, అందులో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా ఉన్న ఐశ్వర్య ఇప్పుడు మనతో పాటు ఉంది. ఐశ్వర్యని చూడగానే అరే ఈ అమ్మాయి అని చెప్పేసి మనం అందరూ అనుకుంటాం అనమాట. థాంక్స్ ఫర్ ది ఇంట్రొడక్షన్. బాగుందా, నచ్చిందా? యా. ఎలా సాగింది బ్రహ్మానందం గారితో ఆ ప్రయాణం, ఏంటి? పర్సనల్ ఎమోషన్ ఉంది దీనికి. ఐ లాస్ట్ మై డాడ్. Feb 14th అనేటప్పటికి యూజువల్ గా నీకు మైండ్ లోకి ఫస్ట్ వచ్చే థింగ్ ఏంటి? ఎవరో నీకు రెడ్ రోజ్ ఇచ్చే బదులు వైట్ రోజ్ ఏదైనా ఇచ్చారేమో. రెడ్ రోజ్ బదులు రెడ్ ఫ్లాగ్. ఫిల్మ్స్ వైపు రావాలని ఎలా అనిపించింది? ఆపర్చునిటీ కేమ్ టు మీ. మూవీస్ లోకి ఎంటర్ అవ్వక ముందు ఏం చేస్తుండే దానికి? కంప్యూటర్ సైన్స్. అందమైన అమ్మాయిలందరూ ఎందుకు కంప్యూటర్ సైన్స్? బీటెక్ అనేటప్పటికి ఖచ్చితంగా అందరికి గుర్తొచ్చేది బ్యాక్లాగ్స్. ఎన్ని పెట్టుకున్నావు? మనది ఒకటే అనమాట. యా, అంతేనా? తెలుగు అమ్మాయిలు కూడా ఇంత బాగుంటారా అని నాకు ఇప్పుడే అనిపిస్తుంది. వాట్ డు యు మీన్? నీ కళ్ళు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. స్టార్టింగ్ లో చెప్తే స్టార్టింగ్ లో రాగానే పులిహోర కలుపుతున్నాడు అనుకుంటారని. అయ్యో. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అరే Feb 14th నాడు బ్రహ్మానందం మరి మూవీ రాబోతుంది కదా, అందులో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా ఉన్న ఐశ్వర్య ఇప్పుడు మనతో పాటు ఉంది. ఐశ్వర్యని చూడగానే అరే ఈ అమ్మాయి అని చెప్పేసి మనం అందరూ అనుకుంటాం అనమాట. సో మన హాస్టల్లో కనిపించి ఉంటుంది, అండ్ దాని తర్వాత అయితే తులసి వనంలో కనిపించి ఉంటుంది. ఇలా చాలా దానిలో కనిపించి ఇప్పుడైతే మంచి మనందరినీ నవ్వించడానికే వచ్చేస్తుంది బ్రహ్మానందంతో. సో అలా చిట్ చాట్ ఎలా ఉండబోతుందో చూసేద్దాం మీ చాణక్యతో. హాయ్. హలో చాణక్య, థ్యాంక్స్ ఫర్ ది ఇంట్రొడక్షన్. బాగుందా, నచ్చిందా? యా. ఓకే. సో ఐశ్వర్య హొలకల్ ఏంటది? ఐశ్వర్య హొలక్కల్. హొలక్కల్. ఎస్. అసలు అది పలకడానికి కూడా నాకు రాలేదు, అందుకే జస్ట్ షార్ట్ ఫామ్ గా ఐశ్వర్య అని పరిచయం చేశా. యా, ఐశ్వర్య అని పిల్లండి చాలు. Okay. అండ్ యా, చాలా మందికి ఫస్ట్ నన్ను అడుగుతారు కరెక్షన్ ఏంటి, ఎలా సర్ నేమ్ మీది ఎలా చెప్పాలి అని. ఓకే. సో బ్రహ్మానందం మూవీలో యాక్ట్ చేసావు. సో యు ఆర్ ద వన్ ఆఫ్ ద హీరోయిన్ ఇన్ దట్. యా. సో ఎలా సాగింది బ్రహ్మానందం గారితో ఆ ప్రయాణం, ఏంటి? యాక్చువల్లీ చిన్న పర్సనల్ ఎమోషన్ ఉంది దీనికి, ఈ సినిమాకి నాకు. ఎందుకంటే 2024 స్టార్టెడ్ ఆఫ్ రియలీ ట్రాజిక్ నాకు. ఓకే. బికాజ్ ఐ లాస్ట్ మై డాడ్ జనవరిలో, 2024 జనవరి 22nd హీ పాస్డ్ అవే. సో అలా స్టార్ట్ అయింది 2024. అండ్ దెన్ ఫిబ్రవరిలో ఏదో చిన్న ప్యాచ్ షూట్ ఉంటే దేనికో నేను ఆంధ్ర వైపు వెళ్ళాను. అక్కడ ఉన్నప్పుడు, ఆ షూట్లో ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చింది ఫ్రమ్ ద టీమ్, బ్రహ్మానందం టీం నుంచి. అప్పుడు ఇంకా హైదరాబాద్ వచ్చాక నేను వచ్చి ఆడిషన్ ఇస్తానండి అని చెప్పా. వచ్చేసాను. హైదరాబాద్ వచ్చాక యాక్చువల్లీ నేనే ఫాలో అప్ చేసినట్టు నాకు గుర్తు. బికాజ్ ఆడిషన్ అనగానే ఐఎమ్ లైక్, no matter what state of mind I'm in, I'm always ready for an audition. I don't want to miss. Okay. Yeah. So call chesanu and then they asked me to come down for the audition. Mellin tarvata all this happened in February, exactly ee time lone last year. Yeah. So exact 1 year. Yes, absolutely. ఇంకా అది నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు what that emotion is. అలాంటి టైంలో ఓకే సరే ఆడిషన్ ఇచ్చాను. ఐ ఫెల్ట్ హ్యాపీ. ఐ వాజ్ ఎక్సైటెడ్ బికాజ్ బ్రహ్మానందం టైటిల్ అండ్ దెన్ బ్రహ్మానందం గారితో ఆపర్చునిటీ. ఐ వాజ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్. కొంచెం టైం తీసుకున్నారు ఫర్ దెమ్ టు గెట్ బ్యాక్ టు మీ. సర్లే, ఐ లాస్ట్ ది ఆపర్చునిటీ ఏమో అనుకున్నా. అండ్ దెన్ అరౌండ్ ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఐ రిసీవ్ అ కాల్ సేయింగ్ యూర్ ఆన్ బోర్డ్, కంగ్రాచులేషన్స్ అని. ఎస్. సో అలా అక్కడి నుంచి మొదలైన జర్నీ. ఇప్పుడు ఇంకా we're just waiting for the release for Feb 14th. ఓకే. Yeah. సో Feb 14th అనేటప్పటికి యూజువల్ గా నీకు మైండ్ లోకి ఫస్ట్ వచ్చే థింగ్ ఏంటి? Honestly, boring question. నిన్న నైట్, యా, ఐ మీన్ నిన్న నైట్ నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఐ పోస్టెడ్ సమ్ మీమ్. అసలు ఈ వీక్ కట్ చేయండి, డిలీట్ చేయండి, ఏంటిది Feb 14th and all. Okay, nonsense. Delete it. Yeah. It's a meme. Please go back and you can see that. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఏంటి? Bad experience అని కాదు. I think we're all grown up and we've
grown out of that feeling, oh, Feb 14th, it's సంథింగ్ స్పెషల్ ఏం లేదు. ప్రతిదానికో డే ఉంది కదా ఇప్పుడు. యాక్చువల్లీ మదర్స్ డే, ఫాదర్స్ డే, డాటర్స్ డే, అలానే అది ఇంకో డే. ఇట్స్ జస్ట్ లైక్ ఎనీ అదర్ డే. లైట్ అంటే నువ్వు ఇలా అంటే ఆ పర్టికులర్గా ఆ వీక్ని తీసి పక్కన పెట్టేసి దేవుడా అని చెప్పేసి అని అడుగుతున్నావు అంటే ఎవరో నీకు రెడ్ రోజ్ ఇచ్చే బదులు వైట్ రోజ్ ఏదైనా ఇచ్చారేమో ఫెబ్ 14th నాడు. రెడ్ రోజ్ బదులు రెడ్ ఫ్లాగ్. ఓ మై గాడ్, నీకే రెడ్ ఫ్లాగ్ చూపించాడంటే ఎవడు? I mean, yeah, every girl or every boy will have to face that kind of a heartbreak కదా. So it's okay. ఓకే, చలో మాట్లాడుకుందాం దాని గురించి కూడా. Yeah, not so important. ఏంటి ఆ రెడ్ ఫ్లాగ్? వద్దన్నా కదా ఇప్పుడు దాని గురించి ఎందుకు. సరే, కాసేపటి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, అండ్ కమింగ్ టు ద ఫిలిమ్స్ వైపు రావాలని ఎలా అనిపించింది? గుడ్ క్వశ్చన్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఖచ్చితంగా అడుగుతాను నేను. సో ఇదేమి కొత్తగా వచ్చిన పిచ్చో లేకపోతే ఇంట్రెస్టో కాదు నాకు యాక్టింగ్ అంటే. ఆల్ మై ఫ్యామిలీ, స్పెషలీ మై మదర్ అండ్ మై ఫాదర్, he used to know, and my mom, they used to know. అంటే they knew it. అంటే నేను 6 or 7 years old ఉన్నప్పటి నుంచే బాగా ఈ సినిమాలు చూసి ఎనాక్ట్ చేయడం ఇంట్లో. మమ్మీ దుపట్టాస్ తీసుకొని, ఎవ్రీ గర్ల్ డస్ దాట్ రైట్, ఎవ్రీబడి డస్ దాట్. నేను అలాగే చేసేదాన్ని. ఐ యూస్ టు బి అ వెరీ గుడ్ డాన్సర్ చిన్నప్పుడు. అంటే పెద్ద తర్వాత కదా, మధ్యలో ఇన్ ద వే, అలాంగ్ ద వే ఏవో ఇన్సెక్యూరిటీస్ పెరుగుతుంటాయి కదా యాజ్ వీఆర్ గ్రోయింగ్ అప్. అలా ఏదో తెలియని ఇన్సెక్యూరిటీ వల్ల ఐ పుట్ ఇట్ అసైడ్. బట్ చిన్నప్పుడు ఐ యూస్ టు బీ అ హెవీ డాన్సర్. ఎక్కడ పోయినా సోలో పర్ఫార్మెన్స్, స్కూల్, కాలనీలో, నేమ్ ఇట్, ఎక్కడికి వెళ్ళినా. ఆల్ మై క్లోజ్ వన్స్ హూ సా మీ గ్రోయింగ్ అప్, దే విల్ అగ్రీ టు దిస్, దే నో ఇట్. సో అది అలా మిస్ అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా వన్స్ దే గాట్ టు నో దీనికి చదువు మీద కాకుండా ఇవన్నీ ఎక్కువ ఉన్నాయని చెప్పి కొంచెం తగ్గించారు నాకు ఆ పిచ్చి అనేది. భయపెట్టో తిట్టో ఏదోలాగా. ఎవరు భయపెట్టారు? డాడా మామా? బోత్, ఇద్దరు. స్ట్రిక్ట్ పేరెంట్స్. yes, స్ట్రిక్ట్ పేరెంట్స్. చదువు మీద యాస్ పెట్టు అండ్ ఆల్. మనకి చిన్నప్పటి నుంచి చదువు మీద అంత లేదు. నాట్ లైక్ స్టూడియో స్టూడెంట్. అంటే బాగానే వచ్చేవి మార్క్స్, కానీ అంత ఉండేది కాదు. స్కూల్లో కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అవన్నీ ఎక్కువ ఉండేవి, డాన్స్. సో అండ్ దెన్ స్కూలింగ్ ఫినిష్డ్, కాలేజ్ ఆల్సో ఫినిష్డ్. ఎప్పుడు అనుకోలేదు, అంటే ఒక భయంతో. ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళు ఎలాగో ఒప్పుకోరు కదా, ట్రై చేయాలి అంత రిస్క్ ఆర్ టాస్క్ నేను ఎప్పుడు తీసుకోలేదు. ఓకే, ఐ షుడ్ గో దిస్ వే అని. సో 2019లో ఆఫ్టర్ ఐ ఫినిష్డ్ మై కాలేజ్, 2018లో అయిపోయింది, 2019లో సమ్ గర్ల్, అప్పుడు ఏదో ఆడిషన్కి వెళ్ళాను, ఫస్ట్ ఆడిషన్ ఏదో సినిమాకి 2019లో. ఓకే, వెళ్ళినప్పుడు ఆ ఆఫీస్లో పరిచయమైన ఒక అమ్మాయి, షీఈ్ ఇంటూ స్టైలింగ్ అనమాట. ఆ అమ్మాయి నన్ను అడిగింది, ఇలా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో కొత్త ఫ్రెష్ ఫేసెస్ కోసం చూస్తున్నారు, నువ్వు వచ్చి ఆడిషన్ ఇవ్వు అని. వెళ్ళా, ఆడిషన్ ఇచ్చా. బొమ్మరిల్లు భాస్కర్ సార్ ఉండే అక్కడ. అండ్ దెన్ హీ ఇమీడియట్లీ సెలెక్టెడ్ మీ. అప్పటికప్పుడు ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయండి, టెంపుల్ సీన్ ఉంది కదా దాంట్లో పెట్టేసేయండి అన్నారు. దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్. ఓకే, అక్కడ పట్టుకుంది. yes, opportunity came to me. I didn't go obviously, అంటే బ్యాక్గ్రౌండ్, ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాని వాళ్ళకి ఐ థింక్ ఇట్స్ కొంచెం డిఫికల్ట్ టు మేక్ దేర్ వే ఇన్ టు ది ఇండస్ట్రీ కదా. సో అప్పటికి నేను అంత ధైర్యంగా నేనేం లేకుండే. ఓకే, ఎలా స్టార్ట్ చేయాలి? అండ్ లక్కీలీ దిస్ ఫీల్స్ లైక్ అ కాలింగ్ ఓన్లీ. నాకు దిస్ ఇస్ లైక్ అ కాలింగ్. అంటే అది చిన్నప్పుడు ఎప్పుడో 6-7 year old ఉన్న డీప్ డిజైర్ టు బికమ్ అన్ యాక్ట్రెస్, టు గ్రో అప్ అండ్ బికమ్ అన్ యాక్ట్రెస్, సమ్వేర్ ఇట్ కేమ్ ట్రూ. సో ఎప్పుడో చిన్నప్పుడు అనుకున్నా అలా ట్రూ చేసేసుకున్నా అన్నమాట. ఐ రిమెంబర్ టీవీలో చూస్తూ మురారి సినిమా, దట్స్ మై ఫేవరెట్ మూవీ. మై ఫేవరెట్ మూవీ. ఓకే, సో దాంట్లో సోనాలి బింద్రే అంటే పిచ్చ క్రష్ చిన్నప్పుడు. యాక్చువల్గా మహేష్ బాబు అంటే క్రష్ ఉండాలి కదా. మహేష్ బాబు డెఫినెట్ గా క్రష్. కానీ అదే నువ్వు సోనాలి బృంద అంటుంటే నాకు అర్థం కాలేదు. అంటే మనకి అమ్మాయిలకి యాజ్ దే గ్రోయింగ్ అప్ ఒక హీరోయిన్ చూసి అబ్బా ఎంత బాగుంది, పెద్ద అయితే మనం కూడా ఇలా అవ్వాలి అని అనుకుంటాం కదా, అలానే. సో ఆమెను చూడగానే ఎంత బాగుంది, ఓకే పెద్ద నేను కూడా ఐ షుడ్ డూ సంథింగ్ లైక్ దిస్ అన్నట్టు అనుకున్నా. సో అక్కడ అయితే ఇంకా ఆ చిన్న స్పార్క్ అప్పుడు స్టార్ట్ అయింది. ఐ క్లియర్లీ రిమెంబర్, నాకు ఆ మూవీ బాగా గుర్తుంది. ఇక్కడ థియేటర్ లో చూసేటప్పుడు టీవీలో.
ఒక ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేని పర్సన్ ఎవరైనా కానీ ఆ స్పార్క్ రావాలంటే Yeah, ఆ yeah. మూమెంట్స్ Yeah, yeah. డిఫరెంట్ థింగ్. True. ఓకే, ఇప్పటివరకు ఎన్నిసార్లు చూసావు మురారి? చాలాసార్లు టీవీలో వచ్చిన ప్రతిసారి చూసేదాన్ని. ఇప్పుడు ఏదైనా షూటింగ్ టైంలో కూడా, ఖాళీ టైంలో కూడా చూస్తూనే ఉంటావా? ఏంటి ఆ మూవీయా? లేదు లేదు, మరి అలా కాదు. అంటే ఎక్కడ స్టార్ట్ అయింది అని అడిగావు కాబట్టి దట్స్ మై కోర్ మెమరీ. వావ్. యా ఇంకా ఆ మెమరీని అంటే ఆ ఒక మూమెంట్ ని గుర్తుపెట్టుకున్నావు చూసావా? యా యా సో దట్ వాస్ నైస్. యా థ్యాంక్ యూ. ఇలాగే సో బిఫోర్ 2019 మూవీస్లోకి ఎంటర్ అవ్వక ముందు ఏం చేస్తుండేదానివి? అంటే లైక్ స్టడీస్ ఆర్ సంథింగ్, జాబ్ అనేది? ఓకే, ఇంజనీరింగ్ అయిపోయింది. ఐ జాయిన్డ్ ఇంజనీరింగ్. దట్ ఈస్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. అందమైన అమ్మాయిలందరూ ఎందుకు కంప్యూటర్ సైన్స్ లో ఉంటారు? అదేంటో మరి తెలీదు. బట్ కంప్యూటర్ సైన్స్ అది కూడా నా ఇంట్రెస్ట్ కాదు. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఎల్స్, ఏదన్నా ఏదో సంథింగ్ రిలేటెడ్ టు ఫ్యాషన్ ఆర్ ఎనీథింగ్ అనుకున్నా. అంతప్పుడు నాకు నాలెడ్జ్ కూడా లేకుండేలే యాక్చువల్లీ. వేరే ఏం స్ట్రీమ్స్ ఉన్నాయి అంత నేను పెట్టలేదు. లైక్ ఐ సెడ్, నాట్ సచ్ అ స్టూడియస్ పర్సన్. పెద్ద చదువు మీద అంత ఇది ఉండేది కాదు నాకు. సో ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అలా 4 years గడుస్తూ ఉన్నాయి. లైక్ ఐ సెడ్ 2019లో ఈ జర్నీ స్టార్ట్ అయింది. బట్ అంతకు ముందంతా ఈ బీటెక్ అనేటప్పటికి ఖచ్చితంగా అందరికి గుర్తొచ్చేది బ్యాక్లాగ్స్. ఎన్ని పెట్టుకున్నావు? ఎందుకంటే మనది ఒకటే అనమాట. యా అంతేనా? అందుకోసమేగా ఐ హ్యాడ్ బ్యాక్లాగ్స్. అది చూసాకన్నా మమ్మీ వాళ్ళు సర్లే ఇది ఎందుకులే దీనికి ఇది అని వదిలేస్తారేమనుకున్నా. బట్ మై మామ్, షీ ఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ హ్యావింగ్ అ గుడ్ ప్రొఫెషనల్ డిగ్రీ అండ్ చదువుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకో, బ్లా బ్లా బ్లా, ఆల్ ఆఫ్ దాట్. ఓకే. బట్ యా, అంటే సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో చేసావు. సో దట్ వాస్ అ స్మాల్ రోల్. నీకు కూడా ఒక ప్రాక్టీస్ అయినట్టు కూడా. దట్స్ అ క్యూట్ క్యామియో యాక్చువల్లీ. బాగుంటుంది. అంటే షూటింగ్ లొకేషన్ ఎలా ఉంటుంది, సో కెమెరాస్, ద హడావిడి అంతా చూసి ఫస్ట్ డే ఏమైనా కొంచెం భయం కానీ అలాంటి ఏమైనా వచ్చిందా? యాక్చువల్లీ భయం ఆబ్వియస్లీ ఉండే చాలా. ఎందుకంటే MEB షూట్ స్టార్ట్ అయిందే ఫస్ట్ డే నా సీన్తో. ఓకే. ఆ రోజు కెమెరాకి పూజ చేసింది అల్లు అరవింద్ గారు కూడా ఉండే సెట్లో ఆ రోజు. పెద్ద సెట్. ఇట్ వాజ్ ఇన్ అ టెంపుల్ కదా, అందుకని వాళ్ళు ఫస్ట్ డే ఆఫ్ షూట్ టెంపుల్ సీన్ అక్కడ పెట్టుకున్నారు. సో అలా స్టార్ట్ అయింది ఆ రోజు. అండ్ దెన్ సెట్లో అంతమంది ఉండే ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ నర్వస్. అంటే చిన్న పప్పీ లాగా నాకు సెట్లో ఇండియాలో అర్థం కాలేదు. ఐ వాజ్ వెరీ నర్వస్. లిటరలీ ఆ చిన్న పప్పీ లాగా భయపడుతూ ఉన్నా. అండ్ దెన్ ఏమో ఆ భయంలోనే నేను ఎట్లా అంటే భయంలో ఇంకెక్కువ పర్ఫామ్ చేసే టైప్. పర్ఫామ్ అంటే ఓకే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఐ షుడెంట్ మెస్ దిస్ అప్, ఏదో చేయాలి కానీ యూ షుడెంట్ ఫ్లాప్. నువ్వు ఈ టైంలో నర్వస్ ఫీల్ అవుతున్నా, కళ్ళు తిరిగి పడిపోతున్నా పర్లేదు, ఇట్స్ ఓకే, బట్ యూ హ్యావ్ టు ఫినిష్ యర్ టాస్క్. ఆ టైప్ నేను. సో సమ్హౌ ఐ ఫినిష్డ్ ఇట్. ఆబ్వియస్లీ అఖిల్ గారు ఉండే హీరో, ఆయనను చూసినప్పుడు కూడా ఐ వాజ్ వెరీ ఇంటిమిడేటెడ్ అండ్ ఐ వాజ్ లైక్ ఓకే ఇప్పుడు లా అని. దిస్ ఇస్ ఫస్ట్ టైం అంత పెద్ద కెమెరా, అంత పెద్ద సెట్, అ బిగ్ హీరో, అ స్టార్ డైరెక్టర్. సో ఓ మై గాడ్. కలుదూరి పడిపోయావా ఏంటి? పడలేదు. లక్కీగా పడలేదు. అదొక మేనేజ్ చేసావు. యా అదే చెప్తున్నా కదా, మేనేజ్ చేస్తా. సరే, ఆ మూవీలో చూసిన తర్వాత సో యూ గాట్ అనే ఆపర్చునిటీ విత్ అంటే బిందు భోజనం అనే మూవీలో వర్క్ చేయడం. సో అది దీన్ని చూసే తీసుకున్నారా ఎలా? ఐ థింక్ సో. అది వాళ్ళు ఎలా రీచ్ అవుట్ అయ్యారో నాకు గుర్తులేదు ఇంకా. సమ్మన్ ఫ్రమ్ ద టీమ్, డైరెక్షన్ టీమ్ రీచ్డ్ అవుట్ టు మీ అండ్ దే కాల్ మీ ఫర్ ఆడిషన్స్. చాలా మంది అమ్మాయిల్ని ఆడిషన్ చేస్తున్నారు, కొత్త ఫేసెస్ని, తెలుగు ఫేసెస్ని. అండ్ దెన్ ఐ వెంట్ ఫర్ ది ఆడిషన్. ఐ గాట్ సెలెక్టెడ్. అలా జరిగిపోయింది విత్. నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రాజెక్ట్ అన్నా చేస్తూ ఉన్నా, విచ్ ఇస్ అమేజింగ్ అండ్ ఐమ్ సో ఫార్చునేట్ ఫర్ ఇట్. బికాజ్ నాకు నా పర్సనల్ ఫీలింగ్ అది, నేను ఖాళీగా లేకుండా ఏదో ఒకటి వర్క్ చేస్తూనే ఉన్నా. దట్స్ వాట్ ఐ సే. ఆడిషన్ అనగానే వెళ్తా నేను ఆడిషన్కి. 2023 అండ్ 2024 నీకు అంటే ఒక మిక్స్డ్ రోలర్ కోస్టర్ రైడ్గా అనుకోవచ్చు, పర్సనల్ తీసేసినా కానీ. కమింగ్ టు ద ప్రొఫెషనల్ వైజ్ ఫిల్మోగ్రఫీ తీసుకున్నా కానీ యువర్ డన్ గుడ్ ప్రాజెక్ట్స్ ఆల్సో. అంటే కొన్ని వెబ్ సిరీసెస్ కానీ,
హాస్టల్ డేస్, తులసివనం, ఇలా ఇలా ఇలా. సో ఇలా వెళ్తున్న ఫ్లోలోనే అన్నీ వచ్చేసా. యా, అలా. ప్రతిదీ ఆడిషన్, ఎవ్రీథింగ్. వాక్ ఇన్ ఆడిషన్స్, వాక్ ఇన్ టు అన్ ఆడిషన్, ఓకే, యూ గెట్ సెలెక్టెడ్ ఆర్ యూ డోంట్ గెట్ సెలెక్టెడ్, అంత. యా. రిజెక్షన్స్ని ఎలా తీసుకుంటున్నారు? I think I had the right kind of circle around me. ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, సమ్హౌ చెప్తున్నా కదా, అందుకే ఐ వాజ్ ఆల్వేస్ అరౌండ్ ద రైట్ సర్కిల్. దానికి నేను చాలా 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 క్రెడిట్ తీసుకోవాలో ఇవ్వాలో ఆ సర్కిల్కి. సమ్హౌ ఐ డోంట్ నో, బట్ దోస్ పీపుల్ ఆల్వేస్ యునో గైడెడ్ మీ, సేయింగ్ ఓకే, హార్డ్ వర్క్ అండ్ ఆడిషన్స్కి వెళ్ళడం, డిసిప్లిన్గా ఉండడం, దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ యూ నీడ్ టు హ్యావ్ అని చెప్పి నాకు చెప్పారు. అదే ఫాలో అవుతూ వచ్చేసాను. నాకంటూ ఏం తెలీదు, ఆనెస్ట్లీ తెలీదు. నాకు జస్ట్ ఆ జిద్, ఆ పిచ్చి టు డూ ఇట్, అదొకటే ఉండింది. అండ్ దెన్ ఆడిషన్ ఆడిషన్ ఆడిషన్, గో టు ఎనీ ఆడిషన్. రిజెక్ట్ అయినా పర్లేదు, ఐ మీన్ ఐ గాట్ రిజెక్టెడ్, ఆల్మోస్ట్ సెలెక్ట్ అయ్యి లేదు, దే వెంట్ ఫర్ సమ్మన్ ఎల్స్, అలాంటి సిచ్యువేషన్స్ ఉండే. బట్ ఐ డెంట్ ఫీల్ బ్యాడ్. రిజెక్షన్స్కి మోస్ట్లీ నేను ఎప్పుడు అంత ఫీల్ అవ్వలేదు. సో లవ్లో రిజెక్షన్స్కి కొంచెం రిజెక్షన్స్ కూడా కాదు అది, నోబడీ రిజెక్టెడ్ మీ. ఓకే, అదే కదా, రిజెక్షన్ కాదు అది, నోబడీ రిజెక్టెడ్ మీ. ఇట్స్ లైక్ బిట్రేయల్, ఇట్స్ లైక్ హార్ట్ బ్రేక్, ఇట్స్ జస్ట్ హార్ట్ బ్రేక్. రెసిప్రొకేషన్ లేకపోవటం. In a relationship you have to, both the people have to give a lot for a relationship kada. So our reciprocation leka, na expectations may be too high, I expected a lot, and then adi vallu tirigi naku reciprocate cheyalekapotam, daniki nen hurt ayipodam. That's why I'm not like blaming anybody. It's just a journey or lessons that I had to take from some heartbreaks. That's it. Obviously మనం ఎప్పుడైనా కింద పడ్డామంటే దాని నుంచి నేర్చుకుని నిలబడిన తర్వాత అలాంటివి మళ్ళీ చేయకూడదు అని కూడా అనుకుంటాం. ఐ థింక్ అందుకే అనుకుంటా. సో అప్పటి నుంచి గాడ్ ప్లీజ్ రిమూవ్ దిస్ వీక్ లైఫ్ నుంచి అనుకున్నాం. అండ్ సో ఇలా అంటే హాస్టల్ డేస్ కానీ, తులసివనం, అండ్ ఆల్సో యూ డన్ ద ఫ్యూ ప్రాజెక్ట్స్, ఆల్ దిస్. సో నీకు బాగా కొంచెం నేమ్, అరే సో ఐఎమ్ ఆల్సో యాక్ట్రెస్ అని అనిపించిన సందర్భం ఏంటిది? ఓకే, నేను కూడా పనికి వస్తాను, సో ఓకే సెట్ అయిపోలేదు ఓకే అనిపించిందా? యాక్చువల్లీ విందు భోజనం అప్పటి నుంచి ఉండింది. అంటే ఐ డోంట్ వాంట్ సౌండ్ లైక్ ఓవర్ కాన్ఫిడెంట్ ఆర్ సంథింగ్, అలా కాదు. I'd say every project I did was a learning. అంటే నేనేమి యాక్టింగ్ కోర్సెస్, థియేటర్, డ్రామా స్కూల్ అలాంటివి వెళ్ళి వచ్చిందని కాదు. నాకు ఎక్కడ గ్యాప్ ఉంది? 2018 కాలేజ్ అయిపోయింది, 19 I got MEB, and then set learning on the set, learning like experience అక్కడ, లర్నింగ్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఆన్ సెట్టే వచ్చింది నాకు విత్ ఎవ్రీ ప్రాజెక్ట్. ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది ఎక్కువ ఉంది నీ దగ్గర. యా, దట్స్ వాట్ ప్రాక్టికల్ లెర్నింగ్. సో ఎక్కువ నాకు ఫేవరెట్ అంటే ఆబ్వియస్లీ కావ్య, హాస్టల్ డేస్. దాంట్లో నాకు ఎమోషన్స్ చాలా ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ దొరికింది. there's an arc for that character బానే. సో దట్స్ మై ఫేవరెట్. సో అందులో ఉన్న క్యారెక్టర్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. యా, అన్నీ ఎట్లుంటాయంటే, సో మనము ఇంటర్మీడియట్లో యూజువల్గా ఆ కాలేజ్ డేస్లో అయితే ఎలా ఉంటామో సేమ్ రెసిప్రొకేట్ చేసినట్టే అట్లే ఉంటుంది అనమాట. అవును అవును. ఇట్స్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కాలేజ్ గ్యాంగ్ గురించి ఆ హాస్టల్ డేస్ మొత్తం. ఒక్కసారిగా మీరు కూడా అలా టైం ట్రావెల్ చేసి వెళ్ళిపోయారా? యా, నా ఇంజనీరింగ్ డేస్ గుర్తొచ్చాయి. యా, డెఫినెట్లీ. హాస్టల్ డేస్ కావ్య అందరికి బాగానే ఫేవరెట్ అనమాట. దానివల్లే నాకు కొంచెం స్పాట్ లైట్ వచ్చింది. లాట్ ఆఫ్ పీపుల్ నో మీ త్రూ హాస్టల్ డేస్. కావ్య 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 అంటారు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా పెరిగింది అప్పుడే అనుకుంటా. బాగా పెరిగారు ఆ టైంలో. బాగా అంటే ఐ జస్ట్ హ్యాడ్ 10,000 or something బిఫోర్ ద రిలీజ్ అయ్యాక అది అలా స్కేల్ అలా పైకి లేసినట్టు లేచింది. It shoot up to now I think I have some 50K or something. Okay. Yeah, they're all ఎంత వార్మ్. నాకు వచ్చిన బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ లో బ్రాడ్కాస్ట్ ఛానల్ అని ఉంటుంది కదా, దేర్ ఇస్ అ ఫీచర్. సో ఐ స్టార్టెడ్ మై ఓన్ బ్రాడ్కాస్ట్ ఛానల్, అండ్ దెన్
అక్కడ అందులో ఒక 3,000 పీపుల్ ఎంతో ఉంటారు. వాళ్ళందరూ పాపం దేర్ సచ్ స్వీట్ పీపుల్, ఫుల్ అడ్మైర్ చేస్తారు, చాలా సపోర్టివ్, దే లైక్ మీ సో మచ్. యా అలాంటివి చిన్న చిన్న హైప్ ఆర్ అడ్మిరేషన్ వస్తున్నప్పుడు ఇట్ ఫీల్స్ నైస్. ఓకే, ఐ హ్యావ్ మై ఓన్ పీపుల్ హూ అడ్మైర్ మీ అండ్ లవ్ మీ. సో హాస్టల్ డేస్ గేవ్ దట్ టు మీ. హాస్టల్ అప్పటి నుంచే స్టార్ట్ చేసావా? అప్పుడే రిలీజ్ అయిన తర్వాతే ఆ ఫీచర్ ఇన్స్టాగ్రామ్ లో అప్పుడే వచ్చింది కూడా. అండ్ దెన్ సమ్మన్ సజెస్ట్ మీ వై డోంట్ యు హ్యావ్ ఇట్ అని ఐ స్టార్టెడ్. ఓకే, సో కమింగ్ టు ద బ్రహ్మానందం, ఎలా ఉండబోతుంది నీ క్యారెక్టరైజేషన్? కానీ ఏంటంటే బ్రహ్మానందం గారు విత్ హిస్ సన్, అది కూడా ఆఫ్టర్ 13 years, సో ఈస్ కమింగ్ ఇన్ టు ద మూవీస్. అంటే బ్రహ్మానందం గారు కూడా కొంచెం పర్సనల్గా కూడా తీసుకొని మూవీని ప్రమోట్ చేయడం కానీ, అండ్ ఆల్సో ఆ క్యారెక్టరైజేషన్ ట్రైలర్ అన్నీ చూసినా కానీ చాలా బాగుంది, ఒక పాజిటివ్ వైబ్ అనేది కూడా ఇస్తుంది. కానీ నిన్ను మాత్రం దాచారు, పెద్దగా చూపించలేదు, దాచారు. ఎలా ఉండబోతుంది? I will simply say it is going to be such a relief audience andarki theater nunchi bayatiki velletappudu, because the cinema is it's a warm clean film. ఏది ఎక్కువ ఉండదు, ఏది ఓవర్బోర్డ్ లేదు. The story is clean. అందరూ all the legendary artists అందరూ they've done amazing job, and for us upcoming actresses in the film, మాకు కూడా ఇట్స్ అ హ్యూజ్ ప్రివిలేజ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఓకే, యా ఆబ్వియస్లీ బ్రహ్మానందం గారు ఉండటం దాంట్లో, అండ్ గౌతమ్ గారు ఈస్ డన్ అమేజింగ్ జాబ్. యూ ఆల్ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్. ఆయన చాలా బాగా చేశారు, డాన్స్ ఆయన, యాక్టింగ్ ఆయన, ఎవ్రీథింగ్. కిషోర్ గారు ఉన్నారు. సో నాకు వాళ్ళందరితో కాంబినేషన్లో ఉంది. నాకు బ్రహ్మానందం గారు, గౌతమ్ గారు అండ్ కిషోర్ గారు, నేను ఎక్కువ వాళ్ళ కాంబినేషన్లో ఉంటాను ఆ సినిమాలో. సో అందుకే ఏమో మేబీ దే జస్ట్ హిడ్ మీ. థియేటర్కి వెళ్ళి చూడండి అసలు ఈ అమ్మాయి ఏం చేసిందో అన్న టైప్లో. అంతకంటే ముందు ఆ విశేషాలు మా డ్రీమ్తో నాతో చాణక్యతో పనిచేసుకుంటున్నావు. ఐశ్వర్య, ఇంతకు నీకు ఐశ్వర్య అని పేరు పెట్టాలని ఎలా అనిపించింది? ఐశ్వర్య రాయ్ గారిని చూసా? అది తెలీదు. ఐ యాక్చువల్లీ రిమెంబర్ ఆస్కింగ్ మై డాడ్ ఎందుకు ఈ పేరు పెట్టారు అని. హీ లైక్డ్ ఇట్ అంట. మేబీ అంటే నన్ను చూసినప్పుడు, ఎత్తుకున్నప్పుడు మేబీ హీ ఫెల్ట్ ఓకే ఐశ్వర్య అన్న పేరు పెట్టాలి పాపకి అని. ఓకే, ఏంటి తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నావు నువ్వు? ఇంతకు తెలుగా లేకపోతే వేరే స్టేటా ఏంటి? నేనా, మై రూట్స్ ఆర్ కర్ణాటక ఫర్ షూర్. డాడీ ఓకే వాళ్ళది కర్ణాటక అన్నమాట. సో అందుకో నా సర్నేమ్ కూడా అందుకే అందరూ ఇట్స్ ఎ టంగ్ ట్విస్టర్ యార్. యా ఇట్ ఇస్ హొలక్కల్. yes. మామ్ అయితే తెలుగురేనా? మామ్ షీ ఇస్ తెలుగు. తను పుట్టింది ఆంధ్ర వైపే, గుంటూరు ఐ గెస్. యా గుంటూరు. యా అండ్ దెన్ షీ ఆల్సో షీ వాస్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. యా హైదరాబాద్లోనే పెరిగింది. నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది మొత్తం ఇక్కడే. సో ప్రాపర్ హైదరాబాద్, అందుకే తెలుగు ఫ్లూయెంట్. అంత బాగా, అరే ఇంత తెలుగు అమ్మాయిలు కూడా ఇంత బాగుంటారా అని నాకు ఇప్పుడే అనిపిస్తుంది. వాట్ డు యు మీన్? తెలుగు అమ్మాయిలు బాగుంటారా? చాలా బాగుంటారు, బట్ మూవీస్ లోకి వచ్చే వాళ్ళు కొంతమంది ఈ మధ్య బాగా వస్తూ ఉన్నారు. యా యా ఇప్పుడు తెలుగు అమ్మాయిలు ఆర్ ఆన్ ఫైర్. yes. సో ఎప్పుడైనా కానీ తెలుగు అమ్మాయి అని చెప్పేసి ఇలా ఎందుకు తెలుగు అమ్మాయి అని చెప్పేసి పక్కన పెట్టడం కానీ, అలా రిజెక్షన్ కానీ ఎప్పుడైనా జరిగిందా మూవీ ప్రాజెక్ట్స్లో కానీ? అలా నో, ఎప్పుడు లేదు. అంటే మేబీ నేను ఆ సర్కిల్లోకి నేను వెళ్ళానో లేదో నాకు తెలీదు, బట్ నన్ను అయితే ఎవరు ఓకే చేసా తెలుగు గర్ల్ లెట్స్ పుట్ హర్ అసైడ్ అన్నట్టు అది ఎప్పుడు అవ్వలేదు. అంటే ఫ్రమ్ మెనీ ఇయర్స్ అంటే వింటూ ఉన్నాం, అరే తెలుగు అమ్మాయిలు అంటే పక్కన పెట్టండి, విల్ గెట్ అనే బాంబే ఆర్ ఢిల్లీ హీరోయిన్ అట్లా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో అది ఇప్పుడు కంప్లీట్ పోయినట్టు అనిపిస్తుంది. యా, ఎందుకంటే ఐ థింక్ ద ఫిల్మ్ మేకర్స్ దే వాంట్ కంఫర్ట్, అండ్ కంఫర్ట్ యాజ్ ఇన్ ఆన్ సెట్ they are most likely preferring Telugu speaking girls a lot. అంటే స్క్రిప్ట్ ఇచ్చిన, సీన్ చెప్పిన, అప్పటికప్పుడు ఏదైనా చేంజెస్ ఉండి చెప్పిన తెలుగు అమ్మాయి తెలుగు వచ్చు. సో ఆబ్వియస్లీ తను షీ కెన్ ఎనాక్ట్ ద సీన్ ఇమ్మీడియట్లీ బాగానే, అంటే అర్థం చేసేసుకొని ఫాస్ట్గా చేసేస్తారు, హ్యాసిల్ ఫ్రీ ఉంటుంది తెలుగు అమ్మాయితో అని చెప్పి. అసిస్టెంట్ డైరెక్టర్స్ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ దాన్ని ట్రాన్స్లేట్ లో మళ్ళీ వేరే లాంగ్వేజ్ లో చెప్పాల్సిన అవసరం లేదు. యా అండ్ ఆల్సో అంతకు ముందులా కాకుండా ఇప్పుడు తెలుగు ఫ్యామిలీస్ అండ్ తెలుగు గర్ల్స్ ఐ ఫీల్ ఆ భయం అనేది లేకుండా ఈజీగానే చాలా
కాన్ఫిడెంట్గా దే ఆర్ ఏబుల్ టు పర్స్యూ యాక్టింగ్. ఇంతకుముందు అంటే కొన్ని లిమిటేషన్స్ ఉండేవి ఫ్యామిలీస్. ఆబ్వియస్లీ మై ఫ్యామిలీ ఆల్సో దే వర్ లైక్ వెరీ నర్వస్ అండ్ స్కేర్డ్. అవునా? యా ఆబ్వియస్లీ నాకేం అంత సింపుల్గా నేనేం వచ్చేయలేదు. ఐ హ్యాడ్ టు ఆబ్వియస్లీ కన్విన్స్ దెమ్. ఐ సింప్లీ టోల్డ్ దెమ్ 2019లో అదే ఎంబీబీఏ వచ్చిన టైంలో, చూడండి నేనేమి చేయలేదు కదా, నా దాకా వచ్చింది ఆపర్చునిటీ. ఐ డోంట్ వాంట్ లూజ్ ఇట్. నాకు వచ్చింది ఆపర్చునిటీ, ఐఎమ్ సెలెక్టెడ్. నాకు అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, బట్ ఐఎమ్ జస్ట్ సెలెక్టెడ్ ఫర్ దిస్, ఐ వాంట్ టు ట్రై ఇట్ అని. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఐ ఫీల్ ఎవ్రీవేర్. అండ్ అందుకని తెలుగు అమ్మాయిలు ఫస్ట్ డాడ్ కానీ మామ్ కానీ చాలా రెస్ట్రిక్షన్స్ ఏమైనా పెట్టారా? నువ్వు యూ డోంట్ వాంట్ డూ దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఇట్లాంటివి వద్దు, సో ఇంత లిమిటేషన్స్ ఇలా ఇలా అని? యాక్చువల్లీ అంత డిస్కషన్ ఏం అవ్వలేదు నాకు. అంటే నువ్వు ఇందాక చెప్పిన దాని దగ్గర చూసుకుంటే అరే పెద్ద డిస్కషన్ ఏమన్నా ఉంటుందేమో అనుకున్నా. అంటే డిస్కషన్ అంటే ఫ్యామిలీస్లో ఎలా ఉంటాయంటే కొంతమందికి చాలా డిస్కషన్స్ అవుతాయేమో, బట్ కమింగ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ దే వర్ జస్ట్ పిస్డ్ ఆఫ్. అంటే కోపం, ఇది చాలా రెబెలియస్గా బిహేవ్ చేస్తుంది, మా చెప్పిన మాట వినట్లే, షీస్ టేకింగ్ హర్ ఓన్ డెసిజన్, అంత మొండిగా చేస్తా ఉంటుంది. సో దే స్టాప్ రియలీ టాకింగ్ టు మీ. అంటే స్టాప్ టాకింగ్ టు మీ అంటే నీ ఇష్టం, ఇంకా నువ్వు ఏం చేసుకుంటావు నీ ఇష్టం, మేమైతే చెప్పలేము నీకు టైప్లో. ఇంట్లో రెబల్ కదా? రెబెల్ అంటే అర్థమైపోతుంది, మొండి, స్టబర్న్. అంతే, అది సరిపోదా? స్టబర్న్ అంటే ఐఎమ్ లైక్ ఐల్ గో ఆఫ్టర్ వాట్ ఐ వాంట్. గుడ్ డ్రీమర్, ఐమ్ అ డ్రీమర్. సో ఐ డ్రెమ్ట్ ఆఫ్ దిస్ చిన్నప్పుడు, ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇంకా, అండ్ దెన్ నౌ ఐమ్ రియలీ పర్సూయింగ్ ఇట్. మై కెరియర్ ఇస్ టేకింగ్ ఆఫ్ విత్ దిస్ ఫిల్మ్, బ్రహ్మానందం ఫిల్మ్. ఈరోజు ఇక్కడ దాకా వచ్చాను అంటే yes, it's that little dreamer in me. ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉన్న ఒక లిటిల్ ప్రిన్సెస్ కైండ్ ఆఫ్ థింగ్. సో నేను చూస్తుంటే నాకు ఆటోమేటిక్ గా వచ్చేసింది కైండ్ ఆఫ్ ప్రిన్సెస్. థ్యాంక్ యూ. సో ఇట్స్ నైస్ హియర్. ఈ జర్నీ అనేది కూడా చూస్తుంటే సంథింగ్ డిఫరెంట్. అండ్ మూవీ క్యారెక్టర్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ చూస్తూ ఉంటే, సో ఏ కైండ్ ఆఫ్ రోల్స్ని ఎక్కువగా యు ఆర్ యాక్సెప్టింగ్ ఇట్? అంటే లిమిటేషన్స్ అనేది కూడా పెట్టుకుంటున్నావా, లేకపోతే యు ఆర్ రెడీ టు డూ ఎనీ బోల్డ్ కైండ్ ఆఫ్ థింగ్ ఆర్ అలా? ఐమ్ టెలింగ్ అబౌట్ ద క్యారెక్టర్ బోల్డ్, నాట్ అబౌట్ ద స్కిన్ ఎక్స్పోజింగ్ కైండ్ ఆఫ్ నాట్. ఓకే, ఐ థింక్ ఐఎమ్ ఓపెన్ టు ఎక్స్ప్లోర్. ఓకే, యాజ్ అండ్ వెన్ నా దగ్గరికి ఏదన్నా అట్లాంటి ఆపర్చునిటీ వచ్చి కొంచెం ఛాలెంజింగ్గా సంథింగ్ దట్ ఐఎమ్ నాట్, నా కంఫర్ట్ జోన్లో లేని రోల్ ఏదన్నా వస్తే ఐ వుడ్ డెఫినెట్లీ గివ్ ఇట్ అ షాట్. ఓకే, యా. సో యు ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్? Anything? Any kind of character? No, not like that. Okay, it's a challenging. Yeah, challenging ga koncham something that's not Aishwarya. Aishwarya is Aishwarya ante tanla untondi kada. So something that's out of the box, కొంచెం నా నుంచి సెపరేట్ అయ్యే క్యారెక్టర్ ఏదన్నా ఉంటే I'll explore, I'll try it. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ నీ దగ్గరికి అంటే ఇద్దరు డైరెక్టర్స్ వస్తారు, సో నీ డేట్స్ అడిగారు. ఒక డైరెక్టర్ ఏమో సో సోనాలి బృందా లాంటి క్యారెక్టర్, అది మురారిలో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ని ఇచ్చారు. ఇంకొక డైరెక్టర్ వచ్చి కావ్య కైండ్ ఆఫ్ డేట్స్ అడిగారు, అంటే ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అని చెప్పేసి డేట్స్ అడిగారు. ఎవరికి ఇస్తావు? కావ్య ఆల్రెడీ చేశా కదా, సో ఐల్ గో ఫర్ సోనాలి బింద్రే టైప్ ఆఫ్ క్యారెక్టర్. కావ్య కాకుండా వేరేది అడిగితే అదే కదా. ఓకే, సో కావ్యని తీసి పక్కన పెడదాం. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, సో ఇట్స్ అ బబ్లీ గర్ల్ టు ద నెక్స్ట్ డోర్ అని అలాంటి క్యారెక్టర్ వచ్చింది. ఓకే, సో అప్పుడు ఏది ఒప్పుకుంటావు? అగైన్ డిపెండ్స్ ఆన్ హూస్ డైరెక్టింగ్ ఆల్సో కదా. ఇద్దరు కూడా సేమ్ లైన్ లోనే ఉన్నారు అనుకుందాం. ఏ స్టోరీకి ఎక్కువ వెయిటేజ్ ఉందో, ఈ రెండిట్లో ఏ క్యారెక్టర్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది దానికి వెళ్తాం. ఓకే, ఇట్స్ ఎ స్మార్ట్ ఆన్సర్ తెలుసా. అసలు దొరుకుదాం అనుకున్నా కానీ ఎక్కడ దొరకని కూడా తప్పించుకుంటున్నావు. అక్కడ హడిల్ లాంటిది ఏదైనా పెట్టినట్టే నో ప్రాబ్లం, ఐ కెన్ జంప్ ఇట్ అని చెప్పేసి వెంటనే జంప్ చేస్తున్నావు. యా, ప్రాబ్లీ ఐల్ ట్రై జంపింగ్. ఓకే, సో పార్టీస్, ఫ్రెండ్స్, పార్టీంగ్ అలా? నో అసలు మరి ఏం చేస్తుంటావు ఫ్రీ టైంలో? నా ఫ్రెండ్స్ అందరు నవ్వుతారేమో ఇంటర్వ్యూ చూసాక. ఖచ్చితంగా.
అరే చెప్పేది ఒకటి ఇక్కడ మనతో ఉండేది అలా ఒకటే కాదు నిజంగా, అంటే నేను ఆనెస్ట్ గా మాట్లాడుతున్నా, నేనేం Okay. ఓవర్ యాక్షన్ చేయట్లేదు, యూనో ఇంటర్వ్యూ కదా అని షుగర్ కోట్ చేయట్లేదు. ఆమె హోమ్ బాడీ, అంటే ఇంట్లోనే ఉంటా ఎక్కువసేపు, ఇంట్లోనే ఉంటా. ఐఎమ్ నాట్ అ పార్టీ గర్ల్. పార్టీస్ ఓన్లీ హౌస్ పార్టీస్, లైక్ నా క్లోజెస్ట్ సర్కిల్, మై టైట్ సర్కిల్, వాళ్ళు ఏదన్నా బర్త్డే పార్టీ ఉంది అని ఇట్స్ అట్ హోమ్ అంటే వెళ్తా. Okay. బయట ఐ కాంట్ హ్యాండిల్ క్రౌడ్స్. క్రౌడ్ అంటే అసలు భయపడిపోతా ఉన్నట్టున్నారు. భయం కాదు, నాకు ఎక్కువసేపు ఉండలేను. భయం అని కాదు, ఐ జస్ట్ కాంట్ స్టే ఇన్ ద క్రౌడ్ ఎక్కువసేపు. నీకు కేజీఎఫ్లో ఆ టైప్ ఆఫ్ సెటప్లో ఒక క్యారెక్టర్ ఇచ్చి కూర్చోబెడితే అప్పుడు కరెక్ట్ ఉంటుందేమో. సెట్ మళ్ళీ డిఫరెంట్ చాణక్య, ఇట్స్ డిఫరెంట్ బికాజ్ ఇప్పుడు బ్రహ్మానందం సెట్ లో కూడా దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. సెట్ లోకి వెళ్ళగానే ఒక పర్సన్ వచ్చేస్తుంది, అంటే ఆ ఫీలింగ్ ఉండదు, ఓ చుట్టూ ఇంతమంది ఉన్నారే ఇప్పుడు యాక్టింగ్ ఎలా చేయాలనేది, దట్స్ బుల్షిట్. ఆ మైండ్ సెట్ ఏ యాక్టర్ కి ఉండదు ఐ గెస్. అండ్ మీ బీయింగ్ అ షై టైప్ ఆఫ్ పర్సన్ ఆర్ ఇంట్రోవర్ట్, ఐఎమ్ సెలెక్టివ్లీ ఇంట్రోవర్టెడ్ ఏమో, అంటే కొంచెం కంఫర్టబుల్ అయితే ఆబ్వియస్లీ బాగుంటా, కొత్త వాళ్ళ దగ్గర తెలియని వాళ్ళ దగ్గర ఐఎమ్ జస్ట్ కొంచెం సైలెంట్ గానే ఉంటాను. సో యా, క్రౌడ్స్ అంటే ఎగ్జాస్ట్ అయిపోతా, ఎక్కువసేపు ఉండలేను క్రౌడ్ లో, దట్ ఈస్ ద హోల్ పాయింట్. ఓకే ఓకే. అండ్ నువ్వు ఇప్పటి వరకు ఎక్కువ సార్లు చూసిన మూవీ అయితే మురారి. సో హూస్ యువర్ ఫేవరెట్ హీరో? మై ఫేవరెట్ హీరో నాకు చిన్నప్పటి నుంచి మెగాస్టార్ ఫ్యాన్ చిరంజీవి గారు. మెగాస్టార్ ఫ్యాన్, అన్ని సినిమాలకి వెళ్ళేవాళ్ళం. మీ డాడ్ అండ్ మామ్ వి రిమెంబర్, ఐ రిమెంబర్ ప్రతి సినిమాకి తీసుకెళ్లేవాళ్ళు. నేను ఫ్యాన్ అని చెప్పి డాడీ తీసుకెళ్లేవాళ్ళు థియేటర్ కి. ఓకే. యా. సో ఆ ఫిల్మీ నాలెడ్జ్ అనేది కూడా నీకు ఆయన మూవీస్ చూసిన తర్వాత నీకు అలా వచ్చేసింది? అప్పట్లో మనకి ఇంకా సంధ్య, మా ఇంటి దగ్గరే సంధ్య థియేటర్ అండ్ సుదర్శన్, సో దే ఆర్ లైక్ ద మెయిన్ థియేటర్స్. నో, మన క్రాస్ రోడ్డేనా? నేను ఉండేది అక్కడ కాదు, దగ్గరలో. ఓకే, దగ్గరలోనా? యా యా. సో ఆబ్వియస్లీ సినిమాలన్నీ అక్కడ చూసేవాళ్ళము. బ్యూటిఫుల్ డేస్. అంటే ఏ మూవీకి స్ట్రగుల్ చేసి వెళ్ళి మంచి సాటిస్ఫాక్షన్ అనిపించింది? అట్లా స్ట్రగుల్ అంటూ ఏమీ అంటే టికెట్స్ కోసమైనా కానీ దొరకవు అనుకుని దొరికి నేను అలా ఎప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం వచ్చేది కాదు. డాడీకి యాక్చువల్లీ అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, లైక్ ఇన్ ద థియేటర్. యా, సో ఫోన్ చేసి డాడీ చెప్పేస్తే వాళ్ళు టికెట్స్ తీసి పెట్టేవాళ్ళు మాకు. యా, ఈజీగానే దొరికేసారు. యా, ప్రిటీ ఈజీ. వి డోంట్ హావ్ టు లైక్ స్ట్రగుల్ ఫర్ టికెట్స్. ఓకే. సో నువ్వు చేస్తున్న ప్రాజెక్ట్స్లో ఎప్పుడైనా కానీ అరే అనవసరంగా ఒప్పుకున్నానే అని రిగ్రెట్ అయిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? సో నథింగ్, అలా అలా వెళ్ళిపోతుంది. యా, ఎందుకంటే నేను ఐమ్ అన్ అప్కమింగ్ యాక్ట్రెస్, రైట్? సో ప్రతి ఆపర్చునిటీ ఫెల్ట్ లైక్ అ వావ్, బ్లెస్సింగ్. ఇట్ ఈస్ అంటే ఇంత కాంపిటీషన్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కాంపిటీషన్, రైట్? ఎవ్రీబడి ఈజ్ పర్సూయింగ్ యాక్టింగ్, మోస్ట్ ఆఫ్ దెమ్. సో ఇంత కాంపిటీషన్లో నేను బిజీగానే ఉన్నా, నేను ఏదో ఒక ప్రాజెక్ట్ అన్నా చేస్తున్నా అన్న ఒక సాటిస్ఫాక్షన్ అండ్ గ్రాటిట్యూడ్ చాలా ఎక్కువ ఉండేది ప్రతిసారి. సో అందుకే రిగ్రెట్ఫుల్గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, ఇది ఎందుకు చేస్తున్నాను అంత లేదు. కానీ నువ్వు అన్నావు చూసావా, నా చుట్టూ ఉన్న సర్కిల్ అనేది కూడా కరెక్ట్ ఫ్రెండ్స్ కరెక్ట్ ఉండేటప్పటికి ఐఎమ్ ఆల్సో డూయింగ్ ద కరెక్ట్ థింగ్. సో ఈ ఆన్సర్ అనేది దాంతో జస్టిఫై అయింది. అవునా? యా, మేబీ. యా, ఓకే, నైస్. అండ్ సో తొందరలో మేము ఐశ్వర్యాని ఎలా చూడొచ్చు, ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్లో చూడొచ్చు అనుకోవచ్చు? ఆనెస్ట్లీ ఎంబ్రేసింగ్ ది అన్నోన్ చాణక్య. నాకు తెలీదు, నేనంటూ అంత పెద్ద ప్లానింగ్ ఏం వేసుకోలేదు ఇలా చేయాలి అలా చేయాలి అని. జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. బట్ ఐ డూ వాంట్ టు ప్లే స్టెప్ బై స్టెప్. ఇలా ఐ వాంట్ టు గ్రో అండ్ యునో డూ మోర్ ఇన్ సినిమా. ఐ వాంట్ టు బీ దేర్ ఇన్ సినిమా ఫర్ గుడ్ టైమ్. ఓకే, అదొకటే తెలుసు. వేరే లాంగ్వేజెస్ నుంచి ప్రాజెక్ట్స్ కానీ అప్రోచ్ అవ్వలేదా? నాట్ యెట్. యా, నాట్ యెట్. ప్రాబ్లీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, బ్రహ్మానందం బయటికి వచ్చిన తర్వాత, వన్స్ ఇట్స్ అవుట్, ఐ థింక్ ఇట్ విల్ ఓపెన్ అప్ అ న్యూ మార్కెట్ ఫర్ మీ. వావ్, వి ఆల్సో వెయిటింగ్. యా యా, థ్యాంక్ యూ. మన తెలుగు అమ్మాయి ఐశ్వర్య బ్రహ్మానందంలో అదరగొట్టబోతుంది అని అర్థమవుతోంది. చూసిన తర్వాత యూ హ్యావ్ టు టెక్స్ట్ మీ ఎలా ఉందో, పక్కా, నాట్ కిడింగ్. అండ్ ఫైనల్ వర్డ్స్ అబౌట్ ద బ్రహ్మానందం. నీ క్యారెక్టర్ గురించి మెయిన్గా నాకు కావాలి. ఓకే, నా క్యారెక్టర్ పేరు చెప్తా. షీస్ తనుజ. తనుజ. యా, బాగుంది కదా పేరు? చాలా బాగుంది. తనుజ. యా,
ఆ పేరులాగే ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ రోల్ అండ్ క్యారెక్టర్. కామెడీ చేసావా? కామెడీ అది చూసి మీరే చెప్పాలి, అది కామెడీయా కాదా అని. కామెడీయా కాదా అని చూసి మీరే చెప్పాలి. ఎందుకంటే ద లెజెండ్స్ అనమాట. బ్రహ్మానందం గారు అండ్ వెన్నెల కిషోర్ గారు, సో అందరితో కాంబినేషన్ అనేటప్పటికి అరే సంథింగ్ షుడ్ బి అనే హట్కే కైండ్ ఆఫ్ థింగ్. సో థియేటర్లో మొత్తం అందరు ఫుల్ నవ్వే సీన్ ఏదో ఉండబోతుంది అనిపిస్తూ ఉంది. యా ఓవరాల్ ద ఫుల్ ఫిల్మ్ ఇస్ లైక్ అ గుడ్ బ్లాస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్. అంటే కలెక్టివ్గా అన్నీ ఉంటాయి, కామెడీ, ఎమోషన్. లైక్ హైదరాబాద్ దమ్ బిర్యానీ. యా పర్ఫెక్ట్ టేస్టీ ఉంటుంది. ఆల్రెడీ మొన్న ఏదో ఇంటర్వ్యూలో అనింది దివిజాను, ఇట్స్ లైక్ అ టేస్టీ ఫిల్మ్ అని అనింది. యా నౌ దట్ యూ సెడ్ బిర్యానీ. యా నాకు బిర్యానీ, ఐ లవ్ బిర్యానీ. బాగా తింటావా? ఐ లవ్ బిర్యానీ. నేను ఎప్పుడు ఏదో ఒక చిన్న డైట్లో ఉంటాం కదా, గ్యాప్ వస్తే నా ఫ్రెండ్స్ని సావ కొడతా, లైక్ బిర్యానీ బిర్యానీ పోయి బిర్యానీ తిందాం అని. ఐ లవ్ బిర్యానీ. మీ ఇంటి దగ్గర ఉన్న అక్కడికి వెళ్ళిపోతారా? బావర్చి ఎస్, బట్ ఇప్పుడు చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, ఎక్కడో అక్కడ ఐ లాస్ట్ టైం ఎక్కడ లేటెస్ట్ ఎక్కడ తిన్నారు బిర్యానీ, ఎక్కడ బాగుంది, టేక్ మీ దేర్. ఫస్ట్ బాగున్నారా ఎలా ఉన్నారా అని అడిగేది ఉండదు ఫ్రెండ్స్ని, బిర్యానీ ఎక్కడ తిన్నావు? బిర్యానీ యా ఇందాక కూడా నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ లైక్ లంచ్కి వెళ్దామా అంటే ఆగు నాకు ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూ అయిన తర్వాత వెళ్దాము, విల్ గో హావ్ బిర్యానీ. బాబు బిర్యానీ తెప్పించండి. ఓకే, అంటే దివిజ గురించి మాట్లాడలేదు. దివిజ, సో ఐ థింక్ షీఈ్ ఫస్ట్ మూవీ. అవునా? ప్రీవియస్ గా చేసింది కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్, సో ఇందులో మాత్రం ఒక ప్రామినెంట్ రోల్ ఉండబోతుంది. యా షీ ప్లేడ్ ది సిస్టర్ హీరో గారికి. ఓకే, సో ఎలా యాక్ట్ చేసింది? ఎందుకు అడుగుతారు, యూ గో వాచ్ ద ఫిల్మ్, అందరు ఎలా చేశారని చెప్పి మీరు టెల్ మీ. నో ప్రాబ్లం. అండ్ బ్రహ్మానందం మూవీ ద్వారా కూడా సో యు ఆర్ గోయింగ్ టు ఎంటర్టైన్ us, so that will be a game changer for your life. Yes, thank you so much Chanakya. And all the best Aishwarya. Thank you. And నీ కళ్ళు చాలా బాగున్నాయి. Thank you. స్టార్టింగ్ లో చెప్తే స్టార్టింగ్ లో రాగానే పులిహోర కలుపుతున్నాడు అనుకుంటారని. అయ్యో. Thank you so much. That's nice and all the best. Thank you.